ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. 100 రోజుల పాలన గురించి ప్రజలకు వివరించేందుకు మంచి ప్రభుత్వ కార్యక్రమం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఇసుకను పొందేందుకు కొత్త విధానం అమలు. ఆంధ్రప్రదేశ్ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ స్పష్టం. స్వర్ణాంధ్ర 2047 విజన్ కు సంబంధించిన ప్రణాళికల రూపకల్పనకు కృషి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 రోజుల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం AMG స్కూల్ ప్రాంతంలో జరిగిన మంచి ప్రభుత్వ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పాటు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల ప్రగతిని ప్రజలకు తెలియజేశారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలోని 100 రోజుల పాలన తీరును వివరిస్తూ గంజాయి రహిత కాకినాడగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పవిత్రమైన తిరుపతి లడ్డూను కూడా అపవిత్రత చేసి సొమ్ము చేసుకున్నారు అంటూ గత ప్రభుత్వ వైసీపీ పాలకుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, మాజీ మేయర్ సుంకర పావని, మాజీ కార్పొరేటర్లు తుమ్మల సునీత రమేష్, వమ్ము బాలాజీ, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కూటమి సభ్యులు పాల్గొన్నారు. నోట్లు తయారు చేస్తారంటే ఎంత దుర్మార్గులండి. అలాగే అన్నవరంలో కూడా పట్టుకున్నాం ఆ రోజున, ఈ ప్రభుత్వంలోనే. అన్నవరంలో కూడా అలా గుడ్డు కొవ్వుతో చేస్తున్నారు ప్రసాదం అంటే పట్టుకున్నారు. ఆ రోజు స్వచ్ఛమైన నెయ్యితో చేస్తారు తిరుపతి ప్రసాదం కోసం. పవిత్రమైన ప్రసాదాన్ని కూడా ఈరోజు వ్యాపారం చేసుకున్నారండి దుర్మార్గులు. అసలు మనసు ఎలా వచ్చిందో చూడండి. ఏమండి, లిక్కర్ వ్యాపారం చేసుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మీకు అంతకన్నా చెప్పవలసింది, ఈరోజు మనం రాగానే గంజా అరికట్టాం. చూడండి, గతంలో గంజా బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా రోజు కూడా భయపడిపోయేవారు. నీ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ఎక్కువ వస్తుంది అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా గంజా బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు ఇబ్బంది పెడుతున్నారు అన్నది. కానీ ఈరోజు ఆ సమస్య కనబడలేదండి. అంటే లేదు కాబట్టి చెప్పలేదు. 2 నెలల్లో ఈ 100 రోజులు అరికట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే పూర్తిగా అరికట్టమట్లేదు, ఇంకా చెయ్యాలి. కానీ పూర్తిగా గంజా లేని రాష్ట్రంగా చేయాలన్నది మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు తెలుసు, గంజా ఇక్కడ డంపింగ్ యార్డ్లో పెట్టి అమ్మాడు ఇదే చంద్రశేఖర్ రెడ్డి. నేనే ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్పాను, చెత్త వెహికల్స్ పెట్టి పంపిస్తున్నాడు అని చెప్పి. ఆ రోజు మన ప్రెస్ మీట్ పెట్టాం. మరుసటి ఎస్పీ గారు ఏడుగుని పట్టుకున్నాడు వాళ్ళ మనుషుల్నే. అన్నీ తెలుసు మీకు, మీ మీడియాలో ఉంటాయన్నీ. ఎంత దుర్మార్గం ఎవరు చేశారంటే ప్రజల జీవితాలతో ఆడుకున్నారండి. వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నారు. పోలీసులని ఈరోజు మేము వాడుతున్నాం, మంచి పనులకు వాడుతున్నాం. అదే పోలీసులు వాళ్ళని తప్పుడు పనులకు వాడుకున్నారు, చెడ్డ పేర్లు వచ్చినాయి. ఈరోజు
సస్పెండ్ అవుతున్నారు. నూతన ఉచిత ఇసుక విధానం అమల్లో భాగంగా వినియోగదారులు ఆన్లైన్ బుకింగ్ ద్వారా మరింత సౌలభ్యంతో ఇసుక పొందేందుకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం అమరావతి నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, గనుల శాఖ డీడీ ఈ నరసింహారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు పారదర్శకంగా త్వరితగతిన ఇసుక అందించేందుకు ఈ యూజర్ ఫ్రెండ్లీ ఆన్లైన్ పోర్టల్ దోహదం చేయగలదని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జిల్లా స్థాయి శాండ్ కమిటీ వినియోగదారుల సమాచారం, ఇసుక రవాణా వాహనదారులకు సూచనలు తదితర అంశాలతో ప్రచురించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని చేనేత కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని వారికి అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏలేరు వరదతో చేనేత మగ్గాలు ముంపు గురై ఇబ్బందులు పాలైన గొల్లప్రోలు నగర పంచాయతీకి చెందిన చేనేత కార్మికులకు రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గొల్లప్రోలు చేనేత సొసైటీ భవనంలో అధికారులు నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ ప్రసంగించారు. అనంతరం వారి చేతుల మీదుగా చేనేత కార్మికులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండ్ర సుబ్బారావు, కడారి తమ్మాయి నాయుడు, సేరం మాణిక్యం, పర్ల రాజా, బలిరెడ్డి గంగబాబు, పిల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉన్నారు. జరిగిన నష్టం ఎక్కడైతే ఉందో ఒకవేళ నష్టం గబుకును గుర్తించిపోయిన అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. మరి బ్రహ్మాండంగా అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఈ నియోజకవర్గంలో విజయవాడలో ఏ విధంగా చేసామో ఆ విధంగా చేయడం జరిగింది. అదే కాకుండా జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, లోకల్ రెవెన్యూ యంత్రాంగం కానీ, కనెక్టెడ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కానీ అందరు అధికారులు కూడా రాత్రింపగళ్ళు నిద్ర లేకుండా పనిచేసినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో ఇటువంటి వరదలు రాకుండా ఆధునీకరణ మొదలెడతానని తెలియజేస్తూ, మరి ఈరోజు చేనేత కార్మికులకి 50 కేజీల రైస్ మరి కూటమి గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. ఏదేమైనా రాబోయే రోజుల్లో చేనేత కార్మికుల్ని మరి ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇదే కాకుండా మిగిలిన వర్గాలకు కూడా ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అందరికీ కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. అంటే మీరు బేరీ చేసుకోండి. మీరు ప్రేమించి ప్రేమతో గెలిపించుకున్న ప్రభుత్వం ముఖ్యమంత్రులు ఎలా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు, ఇదివరకు ఏ విధంగా ఉందన్నది ఒక ఆలోచన చేయాలి. ఒక జగనన్న కాలనీలో అవినీతి ఆలోచనతో, డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ప్రజల్ని అక్కడ 2000 పట్టాలు ఇచ్చి రోడ్డుని పెట్టడం జరిగింది. మొన్న కళ్యాణ్ గారు చూడడానికి వచ్చినప్పుడు కూడా అక్కడి నుంచి బైపాస్ చేస్తూ సుతగడ్ని పక్క భూమి నుంచి మన బైపాస్ NH నుంచి కనెక్షన్ ఉండేలాగా చేయాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. నేను చూపించాను స్థలం కూడా. ఇలాగైతే టెంపరీగా ముందు రోడ్డు వచ్చేస్తే బ్రిడ్జ్ తర్వాత మోడర్నైజేషన్లో బ్రిడ్జ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. అంచేత ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాం అందరం కూడా, అన్ని పార్టీలు. అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఏమైతే పెన్షన్లు ఇస్తూ ఉన్నారో 3,000, 4,000 చేస్తూ మీరు ఈ వ్యవస్థలనే లేకపోతే మేము చేయలేమన్నప్పుడు కూడా గత 3 నెలలుగా 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి నెలలో బకాయిలతో కలిపి 7,000 కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర ఏవైతే ప్రామిస్ చేశారో పంచాయతీలకు మొట్టమొదటి విడతలో 988 కోట్లు రిలీజ్ చేశారు. ఈ రోజు మళ్ళీ 989 కోట్లు కూడా రిలీజ్ చేశారు. ఇది అత్యంత బాధ్యతాయుతమైన ప్రభుత్వం. ప్రామిసులు ఏవైతే చేశారో ప్రతిదీ చేస్తారు. కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. ఇంత పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు 2 ఏళ్ళలో ఎప్పుడు ఉద్యోగస్తులు 1వ తారీఖు తీసుకున్న సందర్భం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు కూడా 1వ తారీఖున శాలరీ ఇవ్వడం జరిగింది. పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నట్టు కాబట్టి నిన్నటి రోజున కూడా మీటింగ్ ఎన్డీఏ మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గురించి ఆయన అనుభవాన్ని అందుకే మేము గుర్తించాం. ఆయన నేతృత్వంలో జరుగుద్ది. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు ఇవన్నీ కూడా అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. మేము ప్రజలను మన్నన పొందగలుగుతాం. ఏవేవైతే మేము ప్రామిసులు చేసామో అదే 1వ తారీఖు నుంచి ఫ్రీ సిలిండర్ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. రోడ్లు కానీ ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా మీకు అత్యంత త్వరలోనే తప్పకుండా ఈ కార్యక్రమాలు ఏవైతే ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రతి ప్రామిస్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గడులు సంబంధించిన కూడా ఎస్టిమేట్లన్నీ తయారైనవి. త్వరలో కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. అదే మొత్తం టోటల్గా శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇది బాధ్యతాయుతంగా ఒకటే చెప్తాం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం
ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఇది మేమేమైతే ప్రామిస్ చేశామో అన్నీ కూడా నెరవేరుస్తారని తప్పకుండా మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మనం స్వర్ణాంధ్ర 2047 విజన్ కు సంబంధించి జిల్లా మండల కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కు సంబంధించి జిల్లా మండలాల వారీగా రూపొందించాల్సిన కార్యాచరణ ప్రణాళికకు తీసుకోవాల్సిన అంశాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశనం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ కు సంబంధించి జిల్లా కార్యాచరణ ప్రణాళికను అక్టోబర్ 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో చేర్చాల్సిన ప్రధాన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ నేపథ్యంలో తొలుత మండల, మున్సిపల్ స్థాయిలో యాక్షన్ ప్లాన్ ఈ నెల 30 నాటికి రూపొందించాలని అన్నారు. సమావేశంలో జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కినేని సీనియర్ అమ్మాని డిఎన్ఎస్ రాజు ఆధ్వర్యంలో కాకినాడలోని జ్యోతుల మార్కెట్ సమీపంలోని సంగీత లాడ్జ్లో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చిట్నీడి మూర్తి, అశోక మిలిటరీ హోటల్ అధినేత మీసాల బాబురావు, కాకినాడ నగర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేష్లు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అక్కినేని నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్స్ ను పంచారు. ఈ సందర్భంగా రాజు మూర్తిలు మాట్లాడుతూ నట సామ్రాట్ అక్కినేని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని అన్నారు. శత జయంతి సందర్భంగా అక్కినేని అభిమానులు సమక్షంలో వేడుకలు జరిపామని, ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మేంద్ర, గోవిందు, రామకృష్ణ అధిక సంఖ్యలో అక్కినేని అభిమానులు పాల్గొన్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కినేని గారి 88వ పుట్టినరోజులో స్వయంగా పాల్గొనే ఆయనకి విష్ణు సహస్రనామాల క్యాసెట్ ఇచ్చే ఒక తీయని అనుభూతి ఉంది. ఆ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారు 100వ పుట్టినరోజు 100 కేకులు పెట్టి కట్ చేస్తా అని చెప్పి నాగార్జున గారు అన్నారు. అఫ్కోర్స్ భగవంతుడు ఎవరికైనా మరణం ఇచ్చాడు, కాకపోతే కళకి మాత్రం మరణం లేదు. తెలుగు ప్రేక్షకుడు ఉన్నంతకాలం, తెలుగు సినిమా బతికినంతకాలం అక్కినేని నాగేశ్వరరావు మన అందరితోనూ బతికి ఉంటారు. నేను అనుకుంటున్నా అలా ప్రజలు కూడా అలాగే ఆయన జీవించి చాలా ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళి ఆయన ఎంతో మంచి నడవడికతో మంచి నటనా చరిత్రను చూపించి ఆయన ప్రజలకు ఒక మెప్పుగా ఒక ఆనందోత్సాహాలతో తన సినిమా చూస్తే ఎంతో ఉత్సాహంగా ఉండాలని అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అభిమానంగా చూసేటట్టు మహానటుడే. ఆ నటుడి కోసం ఎంత చెప్పినా కూడా సరిపోదు. కాబట్టి ఈ కార్యక్రమం అంటే 100 సంవత్సరాలు శతదినోత్సవం అని చెప్పారు, కానీ చాలా చక్కగా చేస్తున్నారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతున్నట్టుగా తెలిసింది. కానీ ఇక్కడ కాకినాడలో కూడా ఇంత ఘనంగా చేయడం మన రాజుగారు మిత్రమండలి అందరికీ కూడా నా ఉదాహరణగా ధన్యవాదాలు అందరికీ తెలియపరుస్తూ ఇంతకీ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే శత జయంతి ఉత్సవాలు 100వ సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా గ్రాండ్గా మొత్తం అందరూ కలిసి ఈ ఉత్సవం బాగా చేసాము. లాస్ట్ టైం కూడా చేసాము, భారీ ఎత్తున అన్నదానం కూడా చేసాము. ఈసారి ఏంటంటే అనాథాశ్రమంలో పిల్లలకి, స్కూల్ పిల్లలకి అనాథాశ్రమంకి అన్నదానం చేస్తున్నాము. ఇక్కడ ఫ్రెండ్స్ అందరికీ స్వీట్లు, డ్రింక్స్, వేరే పళ్ళు అన్నీ పంచి పెడుతున్నాము. చాలా గ్రాండ్గా చేసినందుకు సంతోషంగా ఉంది. అందరూ వచ్చింది ఇంకా సంతోషంగా ఉంది. ఇదే సందర్భంగా అందరికీ చెప్పేది అంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము అందరూ రావాలని మనసారా కోరుకుంటున్నాను. నేను ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం ఎవరో ఒకరు ముందుండి చేస్తే నేను కూడా సంతోషిస్తాను. నాగేశ్వరరావు ఇప్పుడే కాదు, 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు మనందరిలోనే బతికే ఉంటాడు ఆయన. మొత్తం ప్రపంచంతో తెలిసిన ఎత్తి మనకు గురించి కాదు, మనం చేసే కార్యక్రమం కూడా మనతో అందరికీ తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియో దాకా వెళ్ళాలి మనం చేసిన కార్యక్రమాలు. లాస్ట్ టైం సుశీల్ గారు చెప్పారు, చాలా బాగా చేశారు కాకినాడలో సీనియర్ అభిమానులని, చాలా సంతోషించాం మేము. అలాగే ప్రతి కార్యక్రమం చేయాలి, అందరి దృష్టికి వెళ్ళాలి, అందరూ మనం చూసి ఇంకా కార్యక్రమం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న పిఠాపురం మంకాయమ్మరావు పేటలోని శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తుల చేత సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరై పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లంకా వెంకటలక్ష్మి, మట్టా గణేష్, శివాల పాపారావు, తాళ్లిపూడి
గణేష్, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సహకారం అందించి లంక వెంకటలక్ష్మి గారు కౌన్సిలర్ గారు, వారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఈ మొత్తం కార్యక్రమానికి దగ్గరుండి సహకరించి మమ్మల్ని ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఈ జాతర 1వ తారీఖున జరగడానికి విశేష ఆదరణతో మేము ప్రతి ఏటా ఎలా జరిగిందో అలా జరుపుతున్నాము. మా పూర్వీకులు ఏ ఆచారం ప్రకారం జరిపారో అదే విధంగా ఈ జాతర జరగడం జరుగుతుంది. సంవత్సరం జరిగింది కానీ ప్రతి సంవత్సరం కూడా ఇంత ఘనంగా చేసుకుంటుందని ఎప్పుడు కూడా మేము కళ్ళలో కూడా ఊహించలేదు. మేము వచ్చిన కాంచి కూడా ఈ అమ్మ ఇలాగా ప్రతి సంవత్సరం కూడా పెడితేమ్మ జాతర అందరూ కమిటీ వాళ్ళు అందరూ కూడా లేడీస్ ఏమని మగవాళ్ళు ఆడవాళ్ళు మొత్తం అందరూ కూడా సహాయంగా చేస్తున్నారు. ఈ మధ్యపేట ఎన్నాళ్ళు పుణ్యం చేసుకుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఈ అమ్మ గుడి దగ్గర జాతర జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలందరికీ నా నమస్కారం. లయన్స్ క్లబ్ లో స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని లయన్స్ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్వి సత్యనారాయణ, క్లబ్ అడ్మిన్ ముంజులూరు విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 8వ డివిజన్ పరిధి సాంబమూర్తి నగర్ 5వ వీధిలో గల ఇందిరానగర్ అంబేద్కర్ పార్క్ వద్ద లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్వి సత్యనారాయణ అధ్యక్షత వహించగా క్లబ్ అడ్మిన్ ముంజులూరు విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరంలో ఇనోదయ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఇనోదయ హాస్పిటల్ జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ విజయరాజ్ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి షుగర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. వాసన ఐ కేర్ సిబ్బంది కంటి పరీక్షలు, డాక్టర్ గణేష్ రోగులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని అన్నారు. ముంజులూరు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డయాబెటీస్ అవేర్నెస్ క్యాంపుల ద్వారా డయాబెటీస్ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ రఘురావు, ట్రెజరర్ కేవీవి సత్యనారాయణ, ఎన్వి సుబ్రహ్మణ్యం, ఎస్ సత్తిరెడ్డి, బడే గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, ఇనోదయ హాస్పిటల్స్ అండి. ఈరోజు లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ వాళ్ళు ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగ డయాబెటీస్ మీద అవేర్నెస్ పెంచడం వల్ల చాలామంది దీనివల్ల డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం లేకపోతే డయాబెటీస్ డయాగ్నోస్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. ఈ క్యాంపు ఇలాగ నిర్వహించడం వల్ల చాలామంది వచ్చి ఈ సేవలు వినియోగించుకున్నారు. మెడికల్ క్యాంపు, మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తాము. ఇక్కడ డయాబెటిక్ టెస్టులు కాకుండానే డెంటిస్టు డాక్టర్ గణేష్ గారు డెంటిస్ట్ వచ్చారు. అలాగే వాసన ఐ కేర్ నుంచి వాళ్ళ టీం కూడా వచ్చారు. తర్వాత మా గైనకాలజిస్ట్ మేడం వచ్చారు. తర్వాత డయాబెటిక్ అవేర్నెస్ గురించి డాక్టర్ విజయరాజ్ గారు ఇన్నోదయ నుంచి వచ్చారు. వీళ్ళందరూ డయాబెటిక్ గురించి మెలకువలు ఎలాగా ఏంటి రాకుండా ఎలాగ చెకప్ చేయాలి ఇవన్నీ కూడా జాగ్రత్తలు చెప్పారు. ఇలాంటి క్యాంపులు ఫ్యూచర్లో కూడా మేము ప్రతి నెల ఇక్కడ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అలాగే ప్రజలందరూ కూడా సహకరించి ఈ క్యాంపుకి రావాల్సింది. డయాబెటీస్ ఉందా లేదా చెప్పడం, వాళ్ళకి ఎటువంటి జాగ్రత్త తీసుకోవడం విషయం అవగాహన కలిగించడం జరుగుతుంది ఇక్కడ. సో ఈరోజు ఇక్కడ ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్స్తో పాటు మా క్లబ్ మిగతా ఐ క్యాంప్ అని, అదేవిధంగా ఇయర్ టెస్టింగ్ ఒకటి, డెంటల్ టెస్టింగ్ ఒకటి, నెక్స్ట్ గైనికేతో కూడా మేము మిగతా క్యాంపులు కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క క్యాంపులు ప్రజల స్పందన చాలా బాగుంది. చాలా మందికి కూడా వాళ్ళకి డయాబెటిక్ విషయం తెలియని వాళ్ళు కూడా ఇక వచ్చేయం మాకు డయాబెటిక్ ఉందా అని చెప్పేసి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఐగా ఎం వీరబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ మణికుమార్ బదిలీ కావడంతో భీమవరం స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న ఎం వీరబాబు ఇంద్రపాలెం ఎస్ఐగా బదిలీపై వచ్చారు. శుక్రవారం ఇంద్రపాలెం ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ వీరబాబు మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నమస్కారం అండి, నా పేరు వీరబాబు. నేను భీమవరం స్పెషల్ బ్రాంచ్ నుంచి ఈరోజు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓగా రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ అనేది గౌరవ రేంజ్ ఐజీ గారి ఆదేశాల ప్రకారం మరియు జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అవగాహన తెలుసుకొని మా సిబ్బంది యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మరియు ఇక్కడ శాంతి భద్రతలని నియంత్రిస్తూ ఎటువంటి సమస్య రాకుండా, శాంతి భద్రతల సమస్య రాకుండా, దొంగతనాలు మరియు
ఏదైతే మనకి ఎక్కువగా ఉండే గంజాయి గ్యాంబ్లింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో అవి నివారణ కోసం నా వంతు సహకారంతో నివారణను సమర్థవంతంగా మా యొక్క సిబ్బంది సహకారంతో సమర్థవంతంగా వాటిని నియంత్రించగలమని మీకు తెలియజేస్తుంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో అవినీతి నిధులు దుర్వినియోగం కారణంగా చివరికి చెత్త సేకరణ వాహనాలకు బిల్లులు చెల్లించలేని దుస్థితిలోకి మున్సిపల్ కార్పొరేషన్ ఉందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. కార్పొరేషన్లోని 41వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత వైఎస్ఆర్ పార్టీ నిర్వాహకం కారణంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్లలో నిధుల కొరత ఏర్పడి ఇంటింటి నుంచి చెత్త సేకరించే సుమారు 110 వాహనాలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం భారతీయ జనతా పార్టీ గాంధీనగర్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో ప్రైవేటు ట్రాక్టర్ను నియమించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, గోడి వెంకట్లు నాయకత్వం వహించారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అవినీతి నిధుల దుర్వినియోగం కారణంగా చివరికి చెత్త సేకరణ వాహనాలకు బిల్లులు చెల్లించలేని దుస్థితిలోకి మున్సిపల్ కార్పొరేషన్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్లు జారిపోయాయని భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరు సుబ్రహ్మణ్యం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతికి, గోడి వెంకట్లకు అపార్ట్మెంట్ వాసులు, స్థానిక ప్రజలు చెత్త సేకరణ విషయంలో అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ప్రధాని మోడీ స్ఫూర్తితో 41వ డివిజన్లో ఇంటింటి నుంచి ప్రైవేటు ట్రాక్టర్పై స్వచ్ఛందంగా చెత్తను సేకరించడం ద్వారా స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నామని మాలకొండయ్య తెలియజేశారు. నగరంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుమారు 350 సీసీ కెమెరాలు పనిచేయవలసి ఉన్నదని, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 150 సీసీ కెమెరాలు పనిచేయవలసి ఉన్నదని, అయితే గత ప్రభుత్వ హయాంలో స్థానిక అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు కుమ్మక్కై నిధులు కైకర్యం చేశారని ఆరోపించారు. స్థానిక పరిస్థితులను వివరిస్తూ పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి, కాకినాడ జిల్లా కలెక్టర్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారికి మెయిల్స్ పంపామని దువ్వూరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోడి సత్యవతి, అరిపిరాల శ్రీనివాస్, తాతోలు నాగభూషణం, గుబ్బల రాంబాబు, ఎండబూరి అప్పారావు, గోళ్ల రమేష్ తదితర బీజేపీ కార్యకర్తలు ఉదయం నుంచి చెత్త సేకరించిన వారిలో ఉన్నారు. అందరికీ నమస్కారం. నేను ఈ అపార్ట్మెంట్ ఫ్యామిలీ రెసిడెన్సీకి ప్రెసిడెంట్ని. అయితే మాకు చెత్త పట్టుకెళ్ళడంలో గత 15 రోజుల నుంచి కూడా చేయడం లేదు సరిగాను. అయితే మాజీ కార్పొరేటర్ వెంకట గారికి ఈ విషయం వివరించడం వల్ల ఆయన వెంటనే స్పందించి మాకు ఈ అరేంజ్మెంట్ అంతా చేశారు. సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి మేమందరం పాలు పంచుకొని గాంధీనగర్ రామ్జీ రెసిడెన్సీ సెక్రటరీని. గత 2 నెలల బట్టి కూడా తుక్కు సరిగ్గా పట్టుకెళ్ళటం లేదు. నా ప్రాబ్లమ్ వెంకట గారు చెప్తుండే ఆయన తీసుకున్నారు. ఆయన ఇవాళ సొంత ఖర్చులతోటి ఆయన తీసుకెళ్తున్నారు. తుక్కు అంతాను క్లీనింగ్ చేయిస్తున్నారు ఇక్కడ. ఆయన ఏ టైంలో ఫోన్ చేసినా కూడా వెంటనే రెస్పాన్స్ అయ్యి తుక్కు తీసుకొడుతున్నారు. ఆయన డైమండ్ మనిషి. అది ఆయన ఉన్నారు కాబట్టి వార్డుకి ఈ మాత్రమైనా నీట్గా ఉంటుందండి. ధన్యవాదాలు, నమస్తే. ఇబ్బందులు మేము గుర్తించాం. ఇబ్బందులు ఉన్న చోటల్లా కంపల్సరీగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈ తడి చెత్తని కంటిన్యూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయగలుగుతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు, సీనియర్ బీజేపీ నాయకులు దువ్వూరు సుబ్రహ్మణ్యం గారు, మన శ్రీనివాస్ గారు, అలాగే మన ఎక్స్ కార్పొరేటర్ సత్యవతి గారు కూడా ఉదయం పాల్గొన్నారు. చాలా సంతోషం. అలాగే డివిజన్లో ఉన్న ఈ అపార్ట్మెంట్ వాసు అందరూ గమనించండి. మీకు ఎవరికి చెత్త ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా చెత్తను తరలించే కార్యక్రమాన్ని చేయగలుగుతామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్జీ అపార్ట్మెంట్ అందరికీ, అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్స్ అందరికీ, అలాగే రెసిడెన్షియల్లో ఉన్న టెనెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నగరంలో కూడా ఇదే సమస్య మొత్తం అన్ని వార్డుల్లోనూ సుమారు 50 వార్డుల్లోనూ కూడా ఉంది. కాబట్టి మున్సిపాలిటీ ప్రభుత్వం ఒక మాటకొచ్చి నిధులు తెచ్చుకొని కాకినాడలో ఈ వాహనాలని తిరిగి పునరుద్ధరించాలని, ఈ చెత్తని సేకరిస్తారని, తిరిగి సేకరించే కార్యక్రమాన్ని చేపడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరోసారి భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మా నాయకులు
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులైనటువంటి ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారికి, అదేవిధంగా గోడి సత్యవతి గారికి, వెంకట గారికి, అదేవిధంగా అపార్ట్మెంట్ వాసులకి, మా కార్యకర్తలకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కార్పొరేటరు గోడి సత్యవతి, వెంకట్ ఇద్దరు కూడా భార్యాభర్తలు చక్కగా పనిచేస్తున్నారు. గత 3 నెలలుగా పారిశుద్ధ్య వ్యవస్థలో టెక్నికల్ సమస్యలు అనేది ప్రజలకు అనవసరం. అపార్ట్మెంట్ వాసులు వారి ఇంట్లో ఉండేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క చెత్తని. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. సంక్షేమంలో కూడా సంక్షేమాన్ని ప్రజలకు అందించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పలువురు పేర్కొన్నారు. తిమ్మాపురంలో ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 100 రోజుల కూటమి పాలనలో ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ఇంటింటికి తిమ్మాపురం జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మరియు గ్రామ ఇన్ఛార్జ్ మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఇంటింట 100 రోజుల అభివృద్ధిని కరపత్రాల రూపంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఇన్ఛార్జి కార్యదర్శి రామ్మోహన్ చౌదరి, తాతాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని అన్నారు. ఇచ్చిన హామీల్లో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా మంచి భోజనము, డిఎస్సీ పోస్టుల భర్తీ, పింఛన్దారులకు 1000 రూపాయలు పెంచి ఒక్కొక్కరికి 4000 రూపాయల పింఛను ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు ఇవ్వడం వంటివి అమలు చేశారని అన్నారు. అదేవిధంగా వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 రోజుల పాటు విజయవాడ వరద బాధితుల ప్రాంతంలోనే బస్సులోనే ఉండి పూర్తిగా కోలుకునేంత వరకు వారికి ప్రభుత్వం తరపున సహకారం అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దాతలు ముందుకు వచ్చి సహాయం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. మీరందరికీ తెలిసిన విషయమే. అలాగే ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది రద్దు చేస్తామని చెప్పారు. అది కూడా చేయడం ఎంతో మనకి మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ల్యాండ్ యార్డింగ్ అన్నది మీ అందరికీ కూడా తెలుసు. దానివల్లే ముందున్న ప్రభుత్వం ఏమైందన్నది మీరు గమనించారు. అలాగే విజయవాడ నగరం వరదల్లో నిలబడుతున్న 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలకు ఓ తండ్రిలా కాపాడిన చంద్రబాబు గారికి మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఈ యొక్క విజయవాడ మీద దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు ఎలా చేశారన్నదే అందరూ కూడా గమనించారు. ఈ యొక్క కార్యక్రమం ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి మంచి జరిపేసి మనకి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పించుకునే గర్వంగా మనం తిరగడానికి ఈరోజు నిదర్శనం అండి. ఇది ఒక స్టిక్కర్ అండ్ ఒక పాంప్లెట్ ఒకటి ఇవ్వడం జరిగింది. సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ స్టిక్కర్, పాంప్లెట్ మనం అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం అనే దాంట్లో భాగంగా మనకి మెగా డిఎస్సితో 16,000 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 5 రూపాయలకి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది కూడా రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖునే మనకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం కానీ, నెక్స్ట్ అదేవిధంగా పెన్షన్దారులకు ఏదైతే చెప్పారో 4,000 రూపాయలు ఇస్తామని అది కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ధాన్యం కొనుగోలు కోసం 1,474,000 రూపాయలు ఏదైతే బకాయి ఉన్నారో ఆ బకాయిని కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మంచి ప్రభుత్వం అనే దాంట్లో పాంప్లెట్లో కూడా మన ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించిన తిమ్మాపురం గ్రామ పెద్దలందరికీ కూడా నా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మల వెంకటేశ్వరరావు చిన్నా పేర్కొన్నారు. కాకినాడ 46వ డివిజన్ కొండైపాలెంలో గల అర్బన్ హెల్త్ సెంటర్లో టీడీపీ నాయకులు, డివిజన్ సచివాలయం సిబ్బంది, సెక్రటరీల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో టీడీపీ 44, 45, 46 డివిజన్ల ఇన్ఛార్జీలు గుమ్మళ్ల వెంకటేశ్వరరావు, చిన్న ఉమామహేశ్వరరావు, పిన్నమరెడ్డి బుజ్జీలు అర్బన్ హెల్త్ సెంటర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గుమ్మళ్ల వెంకటేశ్వరరావు చిన్న మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మొక్కలు నాటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అడ్మిన్ అచ్యుత్, శానిటరీ సెక్రటరీలు రెడ్డి శ్రీనివాస్, కిరణ్, పలువురు వార్డు సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ గాంధీ జయంతి అక్టోబర్ 2వ తారీఖును పురస్కరించుకొని మరి గాంధీ గారు చెప్పినట్టుగా స్వచ్ఛత హీ సేవా సంస్థ కార్యక్రమాల ఆధ్వర్యంలో మన కమిషనర్ గారు, గౌరవ కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా మన వనమాడి కొండబాబు గారు ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాలను బట్టి ఈరోజు మన ఇక్కడ జ్యోతుల సీతారామమూర్తి హాస్పిటల్లో మనం మొక్కలు నాటడం జరిగిందండి. 44, 45, 46 3 వార్డులకి ఇన్ఛార్జీలు, శానిటేషన్ సిబ్బంది వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వాతావరణం, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మరి ఏదైతే పిలుపునిచ్చారో అదే మేము ఆచరిస్తూ ఈరోజు అంతా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం, రెండోది మొక్కలు నాటి ఇవన్నీ కూడా పరిరక్షించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గవర్నమెంట్ అధికారులు కానీ మరి స్నేహితులు కానీ వార్డు ఇన్ఛార్జీలు వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గల క్లాబ్ వాహనాలు నడిపించాలని, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో క్లాబ్ వాహన డ్రైవర్లు నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పల్లివెల్లి వీరబాబు, క్లాబ్ వాహన డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఇస్మాయిల్ మాట్లాడుతూ క్లాబ్ వాహనాలు ప్రతినిత్యం నగరంలో తడి చెత్త, పొడి చెత్త సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. క్లాబ్ వాహన డ్రైవర్స్కి కనీస వేతనాలు అమలు కాకపోయినా, జీతాలు సకాలంలో అందకపోయినా నగరపాలక సంస్థ మీద నమ్మకంతో ఎప్పటికైనా మంచి జరుగుతుందనే ఆశతో విధులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి క్లాబ్ వాహనాలు నడిపించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, క్లాబ్ వాహన్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు భద్ర, కొండబాబు, శివశంకర్, గంగాధర్, శ్రీనివాస్, సంతోష్, విక్టర్, పూర్ణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ నెల 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా కాకినాడ జిల్లా నగరపాలక సంస్థకు సంబంధించిన క్లాబ్ వాహనాలన్నీ కూడా ఆపేయడం జరిగిందండి. ప్రస్తుతానికి 15 రోజుల నుంచి బళ్ళు అయితే ఆగిపోయింది. మా ఉద్యోగ భద్రత అయితే లేదు. మాకు గత 2 నెలల నుంచి జీతాలు కూడా అందలేదండి. పిఎఫ్ డబ్బులు కూడా ఏమి అందలేదు. కాకపోతే ఇప్పుడు ఉద్యోగ భద్రత ఉంది లేదని కూడా గ్యారెంటీ లేకపోవడంతో మన నాయకులు సీటు నాయకులు వీరబాబు గారిని కలవడం జరిగింది. ఆయన మన కమిషనర్ ఆఫీస్కి వచ్చి ఎంహెచ్ఓ గారిని కలిసి మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సందేశం మాకు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం అండి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పడం సంతోష విషయం. దీనందరికీ మన సిఐటి నాయకులు కొత్త చర్చ జరుగుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడుతున్నాము. కొనసాగుతాయన్నట్టుగా కాంట్రాక్ట్ సంస్థ వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతూ వచ్చారు. అయితే సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి మొత్తం వాహనాలన్నీ నిలిపివేయడంతో దీని మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి క్లాబ్ వాహన డ్రైవర్స్ అందరూ కూడా మా భవిష్యత్తు ఏమవుతుంది, మా ఉపాధి ఉద్యోగ భద్రత ఏమవుతుందని ఆందోళనతో ఈరోజు కమిషనర్ వారిని కలవడానికి కార్యాలయానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వారు క్లాబ్ వాహన డ్రైవర్స్ యూనియన్ నాయకులకి ఫోన్ చేసి ఒక శుభవార్త చెప్పడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రొసీడింగ్స్ వచ్చినాయి. కాంట్రాక్ట్ సంస్థకు ఉన్న బకాయిలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోకల్ బాడీస్ కూడా తమ నిధుల్ని కాంట్రాక్ట్ సంస్థకి చెల్లించి క్లాబ్ వాహనాలు యథావిధిగా నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా ఎంహెచ్ఓ గారు మాకు తెలియజేయడం చాలా సంతోషం. ఈరోజు రేపు కూడా మిగిలిన వివరాలన్నీ కనుక్కొని త్వరలోనే ఆగిపోయినటువంటి నిలిచిపోయిన వాహనాలన్నీ రోడ్లెక్కిస్తాం. డ్రైవర్ల ఉపాధికి ఏ రకమైనటువంటి భద్రత కరువు లేకుండా ఇబ్బంది లేకుండా చూస్తామని ఎంహెచ్ఓ గారు హామీ ఇవ్వడం పట్ల సిఐటియు క్లాబ్ వాహన డ్రైవర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తక్షణమే వాహనాలన్నీ రోడ్లెక్కించి డ్రైవర్లకి బకాయి లేకుండా జీతాలు ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. నగర ప్రజలు కూడా క్లాబ్ వాహన డ్రైవర్స్కి అండగా నిలబడాలని, ఈ వ్యవస్థ కొనసాగడానికి ప్రజలకి మేలైన పారిశుధ్యం అందించే విషయంలో డ్రైవర్లకు కూడా సపోర్ట్ చేయాలని
సిఐటి తరఫున కాకినాడ నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, వంకపెట్టలేని ప్రభుత్వం అని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరు సాయిరాం వర్మ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరి, విశాఖ జిల్లా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చుక్కా సుదర్శన్ రావు అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కోసి సంబరాలు జరిపారు. ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 848వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. మాజీ ఎమ్మెల్సీ పార్టీ కార్యదర్శి టీడీ జనార్దన్ ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ 100 యూట్యూబ్ ఛానల్ సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బత్తల సూర్యప్రసాద్, మల్లాడి జయబాబు, మండపాక నాగబాబు, కర్రివీరబాబు, బీజేపీ మహిళా మోర్చా నాయకులు పెమ్మాడి శైలజ, ఫిరోజ్ రబ్బానీ, జోసఫ్ ప్రశాంత్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అడపా జగదీష్ కుమార్ గారికి రాష్ట్ర కమిటీ తరఫున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మా రాజకీయ గురువారిలో పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారు మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్మృతులని ప్రతి యువతకి వెళ్ళాలని చెప్పి ఈరోజు అన్నా ఎన్టీఆర్ 100 యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మరి ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, చుండ్రు వీర్రాజ్ చౌదరి, చొక్కా సుదర్శన్ రావు, బత్తెల సూర్యప్రసాద్, మల్లాడి జయబాబు, మండపాక నాగబాబు, కర్రి వీరబాబు, ఫిరోజ్ రబ్బాని, ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా యువమోర్చా మహిళా నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న 100 రోజుల కార్యక్రమం పూర్తి 100 రోజులు అయిన కారణంగా ఈరోజు మన నారా లోకేష్ యువజన ఫౌండేషన్లో అన్నా ఎన్టీఆర్ జనార్దన్ గారి ఆధ్వర్యంలో పేదలకు ఉచిత భోజనం వసతి కల్పించారు. అలాగే మా సోదరుడైన పత్తిపాడు నియోజకవర్గ అడప జగదీష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జిల్లా మహిళా మోక్ష కార్యదర్శి కింద మాట్లాడుతున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ ఫౌండేషన్ సుబ్బన్య గారి ఆధ్వర్యంలో అన్నదానం జరపడం జరిగింది. దానివల్ల మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. మేము కూడా అన్ని ద్వారా వచ్చాం. ఇలాంటివి మరెన్నో జరపాలని మండపాక సుబ్బు గారికి ఇలాంటివన్నీ మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం సమన్వయంతో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం 2 కళ్లుగా దూసుకుపోతోందని రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడపాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచడానికి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల కడుపు నింపడం కోసం నేడు మరో 75 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారని అన్నారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంతి ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు, పెన్షన్లు అందుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎస్ఎస్ శ్రీనగేష్, ప్రసాద్ నాయుడు, సత్యనారాయణ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. 5 శాఖలు ఆయన నిర్వహిస్తున్నారు. 5 శాఖలు కూడా ఎంతో సమర్థవంతంగా ఆయన చాప కింద నీళ్ళలాగా అంటే మెయిన్ అవగాహన చేసుకుంటూ ఆయన పనిచేస్తున్నారు. మరి అదేవిధంగా మనకి మన రాష్ట్రంలో ఆర్థిక సంఘ నిధులు 998 కోట్ల రూపాయలు మరి గత ప్రభుత్వం వలన బ్లాక్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. వారితో సంప్రదించి ఆ నిధులు కూడా తీసుకురావడానికి ఆయన కృషి చేశారు. ఇప్పుడు అన్ని పంచాయతీలు కూడా ఆ నిధులు కూడా వస్తున్నాయట. అదేవిధంగా మరి ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకానికి మన గ్రామ సభలు 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజునే సమావేశం పెట్టడంతో అది ఒక గిన్నీస్ బుక్ రికార్డు కింద నమోదు చేయండి. అంటే ఈ 100 రోజుల్లోనే ఎన్నో సంచలనాత్మకమైన ప్రభుత్వం కింద మనకి ప్రధాన మేలు చేస్తుంది. భవిష్యత్తులో ఇంకా మనకి ఎన్నో సంవత్సరాలు మనకు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎన్ని ఉపయోగాలు ప్రయోజనాలు చేస్తారన్నది మనం ఊహించడం కూడా కష్టం. అంటే అంత ఎక్కువగా ప్రజల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదే వారందరూ మంత్రివర్గ సమావేశం అందరూ కూడా సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా అభినందన తెలిపారు. 2,750 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేయడమే కాకుండా మరి 2 నెలలు అదనంగా కూడా మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తులకు చూసుకుంటే
ఆ నెలలో జీతాలు వస్తాయా రావా అన్న సందిగ్ధంలో, అలాగే పెన్షనర్స్ అయితే 15 రోజుల్లో 15వ తారీఖు వచ్చినా సరే పెన్షన్ రానటువంటి పరిస్థితి ఏర్పడి, మరి అద్దెంట్లో ఉన్న వాళ్ళకి అద్దె కట్టుకోలేక, మరి నిత్యావసర వస్తువులు తీసుకోలేక అనేక ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వంలో. మరి నేటి ప్రభుత్వంలో 1వ తారీఖునే టెన్షన్గా అందరికీ పెన్షన్లు తీసుకోవడం, ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖునే జీతాలు అందుకోవడం, మరి అంతేకాకుండా మరి అనేక విధాలుగా రోడ్లన్నీ మొత్తం పాడైపోయి ఉన్నాయి. ఆ రోడ్లన్నీ కూడా మళ్ళీ యథావిధంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇప్పుడు రెడీగా అందరికీ కూడా మరి మంచి రోడ్లు వేయడం కూడా మరి అందరికీ. ఎల్బిఎన్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం కాకినాడ జగన్నాథపురంలో గల సామ పబ్లిక్ స్కూల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఎల్బిఎన్ ప్రెసిడెంట్ అంకుర్ సుడానా తెలిపారు. కాకినాడ ఎల్బిఎన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రక్తదాన శిబిరం వివరాలు వెల్లడించారు. ఎల్బిఎన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఎల్బిఎన్ అంటే లోకల్ బిజినెస్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్ అండి. ఇది ఒక బిజినెస్ రిఫరల్ ఆర్గనైజేషన్. నేను మా టీం ఎల్బిఎన్ టీం కలిసి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసామండి. అది వచ్చి 22 సెప్టెంబర్ 2024 ఆదివారం నాడు సామా స్కూల్ జగన్నాథపురంలో ఉంది. మీ అందరి సహాయ సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే ఒక రక్తదానం మరియు ఒక ప్రాణదానం అవుతుందండి. అందరూ వచ్చి సాయం చేసి ఒక రక్తదానం ఇస్తే మరియు ప్రాణదానానికి మనం ఇదవచ్చు. సోషల్ సర్వీస్ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరి ఎన్నో చేయాలి అనుకుంటే మీ అందరి సహకారం కావాలి. అందరూ వస్తారని చెప్పి అనుకుంటున్నాను. ధన్యవాదాలు. కాకినాడలో గల మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాల పిల్లల మధ్య లయన్స్ క్లబ్ కాకినాడ పుష్కర్ సభ్యులు సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. డేగల రాంబాబు మనవడైన రుద్ర జన్మదినం పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ పుష్కర్ అధ్యక్షులు పి రవితేజ, కార్యదర్శి ఏవివి సతీష్ కుమార్, కోశాధికారి అంకుర్ సూరానా, గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ తలారి రామచంద్రరావు, సెకండ్ వీడీజీ చిట్నీడి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లల చేతుల మీదుగా కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భోజనం, ఫ్రూట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అందజేశారు. కృష్ణమూర్తి గారు, అరుణు గారు గారాల మనవడు అయినటువంటి డేగా రుద్రాంశి గారి జన్మదినాన్ని మనం కాకినాడలో మహర్షి పొత్సు సామూర్తి గారు బాలికల పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. ఇది చాలా మంచి రోజు. ఎందుకంటే జర్మనీలో పుట్టినటువంటి ఈ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ జన్మదిన వేడుకలు చేయాలని తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని మరి అభినందిస్తున్నాం. ఎందుకంటే పుట్టిన పిల్లలకి గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఉత్సవాలు చేసుకునే రోజుల్లో కూడా మరి ఈరోజు వారి పుట్టినరోజుని మన అందరి మధ్యన జరుపుకోవడం చాలా ఆనందం. సమాజ సేవ, మానవత్వం ఇంకా ఉంది అంటే మన డేగల రాంబాబు గారు కానీ అలాగే గంగిరెడ్డి కృష్ణ గారు కానీ మరి అద్భుతంగా మరి వారి సమాజ సేవ చేయడం ద్వారా వారు అభివృద్ధి చెందారు. ఎందుకంటే ఎంతో కష్టపడి మరి డేగల రాంబాబు గారు ఇద్దరు పిల్లల్ని కూడా చదివించుకుని ఉన్నత విద్య ద్వారా అమెరికా ఒక అబ్బాయిని అలాగే జర్మనీ ఒక అబ్బాయిని పంపించారంటే అది ఒక భగవంతుని యొక్క ఆశీస్సుల కారణంగా మరి పంపించారు. అలాగే కృష్ణ గారు కూడా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు సేవాభావంతో, మానవత్వంతో ఎంతోమందికి సేవలు అందించి ఈరోజు సోమలకోట మున్సిపల్ చైర్మన్గా ఉన్నారంటే వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు వెనుక ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సేవాభావం పెంచుకుంటే ఆ భగవంతుడే వారి యొక్క ఉన్నతిని కానీ అభివృద్ధిని కానీ మరి వారే అందిస్తారు, భగవంతుడే అందిస్తారు. దానికి నిదర్శనం డేగల రాంబాబు గారు అవ్వచ్చు, అలాగే గంగిరెడ్డి కృష్ణ గారు కూడా మనం ప్రత్యక్ష ఉదాహరణ పట్టండి. చేత వారి యొక్క బిడ్డను కూడా మరి ఆ భగవంతుడు చల్లగా ఆశీర్వదించి ఉన్నత విద్య సాధించి మరింత సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా లయన్స్ క్లబ్ కాకినాడ పుష్కర్ తరఫున. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వంద రోజుల పాలన గురించి ప్రజలకు వివరించేందుకు మంచి ప్రభుత్వ కార్యక్రమం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఇసుకను పొందేందుకు కొత్త విధానం అమలు. ఆంధ్రప్రదేశ్ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ స్పష్టం.
స్వర్ణాంధ్ర 2047 విజన్ కు సంబంధించిన ప్రణాళికల రూపకల్పనకు కృషి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.